హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ టమాటో చారు. ఎప్పుడు నేను మీకు టమాటో కనిపించకుండా చారు చేశాను, ఇవాళ మాత్రం మీకు టమాటో కనిపించేటట్టు చారు చేసేసాను. చింతపండు వేసుకున్నాను, అలాగే టమాటోలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. చారులో మాత్రం బెల్లం కానీ పంచదార కానీ కొంచెం వేయకపోతే బాగోదు, ఆ తీపిదనం అనేది ఉండాలి కదా. సో అవన్నీ వేసుకున్నాను. చక్కగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర బాగా మరిగేటట్టు చేసేసాను. ఇప్పుడు నేను పోపు వేసేసుకుంటాను. పోపు కూడా రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఒకదాని వీడియో తీస్తాను కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. చారు పొడి నేను చేసుకున్నది మీకు చూపించేసాను ఆల్రెడీ ఒకసారి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవి గ్రైండ్ చేసేసి ఎండుమిరపకాయలతో గ్రైండ్ చేసేసి మనం వేసేసుకోవడమే. మిరియాలు ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అది చారు పొడిగా అయిపోతుంది. అలాగే మన ఇంట్లో సాంబార్ పొడి కానీ ఏదైనా పౌడర్ ఉంటుంది, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అది కూడా వేసేసుకున్నాను. హ్యాపీగా ఇప్పుడు మరుగుతుంది. టమాటోలు కనిపించేటట్టు చేస్తున్నాను నేను. సో పోపు వేయించి పెట్టేసుకున్నాను అన్నాను. ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు ఎక్కువ వేయాలని నేను మీకు చాలాసార్లు చెప్పాను. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, అంత బాగుంటుంది వేసేసుకుంటే. అలాగే లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి, చారు అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటోలు ఈ మాట మాత్రం మీకు కనిపించేటట్టు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే చారు. రసం చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, అప్పుడాలు నంచుకోండి, అదిరిపోతుంది. పొద్దున్న రాత్రికి వచ్చేస్తుంది. డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. అసలు వాళ్ళకే కాదు, మొత్తం అందరికీ చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీ అయినా చారు అదిరిపోయిందండి. అదిరిపోయింది. దీని ఒక్కదాంతోనే మీరు అన్నం అంతా కంప్లీట్ చేసేస్తారు, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.